సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. గత 5 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అశోక్ అక్రమ అరెస్ట్ను అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. పెండింగ్లోని జీతాలను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఓపీ సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డిఓగా విధులు నిర్వహిస్తున్నాను. గత 5 నెలలుగా మాకు జీతాలు ఇవ్వడం లేదు. దీని గురించి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రస్తావన జరిగింది. కనీసం మా సూపరింటెండెంట్ సార్ కూడా దీని గురించి స్పందించడం లేదు. రూమ్ రెంట్ కానీ, పిల్లల ఫీజులు కానీ, కనీస ఆర్థిక ఇబ్బందులు అనేవి చాలా ఎదుర్కొంటున్నాం. దయచేసి మా విన్నపాలన్నింటినీ తొందరగా అమలు చేయాలని కోరుకుంటున్నాం. మా అధ్యక్షుడు గౌరవనీయులైన అశోక్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎంఐనోగా చేస్తున్నాను 15 సంవత్సరాల నుంచి. మాకు 5 నెలల నుంచి జీతాలు రావట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాము. నిన్న కలెక్టర్ గారి దగ్గర పోయి మెమోరాండం ఇచ్చి ధర్నా చేస్తామని కూర్చుంటే అధ్యక్షుడిని అశోక్ని అరెస్ట్ చేసేది. అశోక్ గారిని ఎమ్మటే విడుదల చేయాలి. మా 5 నెలల జీతాలు ఎమ్మటే విడుదల చేయాలని కోరుకుంటున్నాను. నేను సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాను. మాకు 5 నెలల నుంచి వేతనాలు రావట్లేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాం, రూమ్ కిరాయిలు కట్టలేకపోతున్నాం, తినడానికి తిండి లేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి అందరూ అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలి.